బ్రేకింగ్ చూస్తున్నాం. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో అందరం ఓసీ అభ్యర్థులమేనన్నారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అందుకే బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని అధిష్టానం భావించిందన్నారు. ఎంపీ రాజీనామాతో పార్టీకి నష్టం లేదన్నారు ఆయన. ప్రాంతీయ పార్టీలలో అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. సుజాత, ఏదైతే ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా తర్వాత వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరావు ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4 రోజులుగా ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేస్తాడని ఒక ఊహాగానాలు నేపథ్యంలో నేడు తెరబడిందని చెప్పుకోవచ్చు. ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈ రోజు ఉదయం కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేస్తూ ఆయన రాజీనామాకి ఎంపీ పదవికి అదేవిధంగా ఆయన సభ్యత్వానికి కూడా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకుంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీలో ఇది 4 ఏళ్లుగా ఎలా పనిచేశాడని కూడా ఒక స్పష్టం చేసినప్పటికీ పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఒక నిర్ణయం అయితే ప్రకటించారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఖచ్చితంగా మళ్ళీ కొనసాగించాలి, మరోసారి ఎంపీ పదవి ఇవ్వాలని చెప్పి కూడా అధిష్టానానికి నిర్ణయించినప్పటికీ అయితే అధిష్టానం బీసీ అభ్యర్థి సామాజిక సమీకరణ నేపథ్యంలో బీసీ క్యాండిడేట్ ని ఇక్కడికి బరిలో దించాలని చెప్పి కూడా అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు హఠావుటిగా కూడా గుంటూరుకి చేరుకున్నారు. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గోపిరెడ్డి, అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా కాసు మహేష్, బొల్ల బ్రహ్మనాయుడికి సంబంధించి అటు నంబూరి శంకర్రావు, ఈ మొత్తం కూడా ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా సమావేశమయ్యారు. ఆ లావు కృష్ణదేవరాయల రాజీనామా తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, రాబోయే రోజుల్లో లావు కృష్ణదేవరాయలకి ధీటుగా మరి ఇప్పుడు ఏదైతే మరి నాగార్జున యాదవ్ టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నాగార్జున యాదవ్ ఎంతవరకు మరి ప్రజల్లోకి వెళ్తాడు, మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సమీకరణలు ఉన్నాయండి, వీటన్నిటిపైన కూడా ఎమ్మెల్యేలు సమావేశమైన రైట్. థ్యాంక్ యూ రమేష్.